సింపుల్ అండ్ ఈజీగా పోలీ ప్రిపేర్ చేసేద్దామా. మా అమ్మ పంపించిన పూర్ణం ఇది మొత్తం నేనే తినేసా, ఇంకొంచెం ఉంది. పోలీ ప్రిపేర్ చేసేద్దాం. ఓకే, మనకు తగినంత మైదా పిండి, దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మనం పోలీ చేయాలంటే పసుపు ఇస్ లైక్ మ్యాండేటరీ. చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. నేనైతే పిండి చాలా లూజ్గా కలిపేశాను, ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడండి, చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది. పోలీ వస్తుందా రాదా అని ఒక టెన్షన్, ఒక పక్క చాలా ఎక్కువ అయిపోయింది, ఏమవుతుందో ఏమో అని. కానీ ఒకటైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. హ్యాపీ, నేను కూడా పోలీ చేయగలను అనిపించింది. ఇంకోటి ట్రై చేశానా, అదైతే పెను మీదే 5 పీసెస్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు కానీ మా ఆయన వచ్చారనుకోండి, ఎందుకు వంట చేయడం ఎందుకు, అవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అని మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. సో గొడవ అయితే అయింది, కానీ అవి విరిగిపోయింది అయితే ఆయనకే పెట్టేయాలని ఫిక్స్ అయ్యా. సో సింపుల్గా ఇలా చేసుకోండి, ఎవరికి చేయని వాళ్ళు కూడా. చూడండి, ఇప్పుడైతే నేను దీన్ని తీసి పెనంలో వేయడం ఒక పెద్ద టాస్క్ నాకైతే. అది షేప్ అలా ఉందనుకోవద్దండి, ఇలాగైనా మనం తుంచుకొనే కదా తింటాము. షేప్ అవుట్ అయినా చూడమ్మా, ఎలా ఉన్నా పర్లేదు, తినాలి అనుకున్నప్పుడు తప్పదు కదా ఇలాంటి తిప్పలు. ఫైనలీ నేను చేసేసా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్కసారి నా కిచెన్ చూడండి. నేను చేయాలి అనుకున్నది ఇది, బట్ నేను చేసింది ఇది. ఇదంతా క్లీన్ చేసేలోపు ఇవి అరిగిపోతాయి. అందుకే అమ్మ వాళ్ళు మనల్ని కిచెన్లో రానివ్వరు కదా. కావాలి అంటే కామెంట్ పెళ్ళయ్యాకన్నా బుద్ధి వస్తుందంటే అడ్రస్ కూడా పంపించేది కూడా రాదు. ఒక 2 పంపిస్తే అడ్జస్ట్ చేసుకో. మీరు ఇంతే కదా. మా పాప అప్పుడే మా పిల్ల రాక్షసి లేసేసింది, చుచ్చిపోసేసావా. చాలా హ్యాపీ. మనం ఇంత కష్టపడి చేసినందుకు మనకు ఒకే ఒక రిలాక్సేషన్ ఏంటో తెలుసా, చూపిస్తా చూడండి. ఇది మనం ఎంత కష్టపడి చేసినా చిన్న చిన్నగా తినేవాళ్ళు ఉంటే భలే ఉంటుంది కదా. మీకు ఇలాగే అనిపిస్తుందా? ఇలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. బాయ్ చెప్పే నాన్న, బాయ్. బాగుందా?